వర్కౌట్ అవుతుందా లేదా అని? అంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత చాలా అంశాలు వచ్చినాయి కదా, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు, అసలు ఏమి సంబంధాలు లేవు, ఇలా వేరుగా ఉంటాయండి. తెలంగాణ పాలిటిక్స్ పూర్తి వేరుగానే ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ బలాబలాలు వేరు. ఇక్కడ కాంగ్రెస్ ఒక పెద్ద శక్తిగా అధికార పార్టీగా ఉంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. షర్మిల వచ్చిన తర్వాత ఈ మధ్య అయితే కామెంట్స్ కూడా షర్మిల ఏమి ఆవిడ స్లో అయ్యారు లేదు. కాబట్టి ఇవి కాంగ్రెస్ సహితమైన రాజకీయం తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్డీఏ ఏర్పడింది. అక్కడ ఎన్డీఏ ఇంపార్టెంట్, కాంగ్రెస్ లేదు. ఓకే, ఇక్కడ బీజేపీ ఉంది, తెలుగుదేశం, కాలమే నిర్ణయించాలి. రాజకీయమే నిర్ణయిస్తుంది వర్మ, అన్నిటినీ రాజకీయమే నిర్ణయిస్తుంది సార్. సో పవన్ కళ్యాణ్ కూడా ఒక లాంగ్ టర్మ్ వ్యూను, అసలు రాజకీయ విధానం కూడా ఆయన ప్రకటించాల్సి ఉంటుంది. తన పార్టీ రాజకీయ విధానం ఏంటి, సొంతంగా ఏ దిశలో వెళ్ళదలుచుకున్నారు. ఇంతవరకు ఇందాక నేను జగన్ గురించి అన్నాను, వైసీపీకనే. జనసేనకు ఉందా అసలు? జనసేన ఎన్నికల ప్రణాళిక పక్కన పెట్టండి, మా దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం అయితే మేము ఈ పద్ధతిలో వెళ్తాము. ఇప్పుడు బీజేపీ చెప్తుంది, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ వాటి విధానాలు వాటికి ఉన్నాయి. అసలు జనసేనకు ఒక విధానం, సమగ్ర విధానం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి ఏమైనా ఉందా? లేదు. సో ముందు పవన్ షుడ్ లుక్ ఫర్ ఎ విజన్ ఆఫ్ హిజ్ ఓన్ పార్టీ. ఓకే, మరి అవన్నీ ఆ మిగిలిన హరిహర వీరం వల్ల అవన్నీ పూర్తి అయిన తర్వాత చూస్తారేమో మనకు తెలియదు సార్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మన సైనికులు బాధపడతారు. సార్, మరొక అంశం, వైఎస్ఆర్ సిపి ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఈవీఎంలనే పెద్ద ఎత్తున వస్తుంది, దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ చాలా హోప్స్లో ఉన్నట్టున్నది. ఏంటండి, సీఎం మారుతారని? వర్మ, యాజ్ యు నో, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్, అంటే కొంచెం నోన్ పీపుల్లో ఈ అంశం మీద గట్టిగా మాట్లాడిన 5-6 సార్లు వివిధ ఆస్పెక్ట్స్ చెప్పాను నేను. తప్పకుండా ఈవీఎంలలో ద్వారా వాటి పద్ధతి సరిగ్గా లేదు, వీవీప్యాట్లను సరిగ్గా తగినంతగా లేకపోవడం వల్ల అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఓట్ల నమోదు తర్వాత లెక్కింపులో తేడా ఉంది. అంటే మొదట చెప్పిన ఓట్ల లెక్కకు తర్వాత ఓట్ల లెక్కకు తేడా ఉంది. ఇది దేశమంతా ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లీస్ట్ 500 crore, సుమారు 1.25 కోటి 40-50 లక్షల మధ్య ఓట్ల తేడా ఉంది. అంటే మొదట చూపించిన ఓట్ల సంఖ్యకు లెక్క పెట్టిన ఓట్ల సంఖ్యకు తేడా ఉంది. కొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు నమోదైంది, లెక్క పెట్టబడ్డాయి. కొన్ని చోట్ల తక్కువ ఓట్లు లెక్క పెట్టబడ్డాయి. దీనికి సైంటిఫిక్ అండ్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఎన్నికల సంఘం ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని వైసీపీ కాదు, లేదా వర్మ, తెలకపల్లి రవి కాదు, రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేసాయి. సుప్రీంకోర్టులో చేస్తే ఎన్నికల సంఘం 5వ దఫా అయిన తర్వాత అప్పుడు ప్రకటించడం మొదలుపెట్టింది. 5వ దఫా వరకు 5 దఫాల పోలింగ్ వరకు అసలు ఫైనల్ ఓటింగ్ ఫిగరే విడుదల కాలేదు. ఓకే, మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, 2019 ఎన్నికల్లో ఓట్ల ఫైనల్ ఫిగర్ ఎంత అన్నది 2021లోనో ఎప్పుడో విడుదల చేశారు. అసలు ఊహించలేము. 2019లో ఎన్ని ఓట్లు ఫైనల్ ఫిగర్, ఇది చివరి తుది సంఖ్య చెప్తాం కదా. అవును, అది 2021లోను 2022లోను విడుదల చేశారు. అంటే కరోనా ఎఫెక్ట్ అని ఉంటారు. ఏది కరోనా ఎన్నికలప్పుడు లేదు కదా, కాబట్టి అవును, కరోనా ఇది ఎలక్షన్ల వ్యవస్థకు పట్టిన కరోనా. ఇది ఈ కరోనా మామూలు కరోనా కంటే కూడా ఇంత పెద్ద దేశ ప్రజాస్వామ్యానికి కరోనా మరీ ప్రమాదం. రాజకీయ పార్టీలు సవాల్ చేసి, ఏంటిది మీరు ఆ ఫిగర్ ఎందుకు ఇచ్చారు, ఈ తేడా ఎందుకు వచ్చింది, దీని మీద వివరణ లేకపోతే ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి బాధ్యత వహించాల్సింది, ప్రజాస్వామ్యాన్ని అనుమానాస్పదం చేస్తుందని సుప్రీంకోర్టులో సవాల్ చేశాక సుప్రీంకోర్టు మీరు ఎందుకు చెప్పడం లేదని అడిగిన తర్వాత అప్పుడు 5వ దశ నుంచి వాళ్ళు విడుదల చేయడం మొదలుపెట్టారు. తేడా ఉండటం కాదండి, అసలు తెలీదు. సో క్వశ్చన్ ఈజ్ వెరీ సీరియస్, అందులో సందేహం ఏం లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నేను మొన్న కూడా మీకు చెప్పాను, ఈ ఓట్స్ ఫర్ డెమోక్రసీ అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ADR, వీళ్ళిద్దరి నివేదికలు ఓట్ ఫర్ డెమోక్రసీ 5 కోట్ల ఓట్ల తేడా చెప్పింది. ADR ఆ స్థాయిలో కాదు, కానీ చాలా నియోజకవర్గాల్లో తేడా ఉందని వాళ్ళు కూడా కోర్టులో సవాల్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇందులో తప్పకుండా ఏపీకి సంబంధించిన నియోజకవర్గాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే మీరు స్ట్రెస్ చేయాలి, ఎందుకంటే ఈ చర్చల్లో అటు ఇటు ఉండేవాళ్ళు కొంచెం దాన్ని తప్పిపోతున్నారు. అసలు ఏపీలో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి, ముఖ్యమంత్రి మారిపోతాడు, ఇవన్నీ పగటి కళలు.
ఈవీఎం పొరపాట్లు లేకపోతే వీవీప్యాట్లను సరైన పద్ధతిలో నిర్వహించాలి 100%. ఇంక సమస్య అంత ఎందుకు 100%. 100% వీవీప్యాట్లను పెట్టడం ద్వారా నా ఓటు నాకే పడిందని నాకు ధృవీకరణ జరగాలి. వీవీప్యాట్లను లెక్క పెడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు వీవీప్యాట్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. అది బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా ఉంది. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్న విషయమే. కాబట్టి 100% వీవీప్యాట్లు పెట్టాలి. వీవీప్యాట్ అన్నది చివరిలో ఉండాలి, ఇప్పుడు మధ్యలో ఉంది. సో మధ్యలో వీవీప్యాట్ దాన్ని ఎండార్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ కంట్రోల్ యూనిట్లో వేరే పోతే, సో ఈ 2 తప్పులు ఉన్నాయి. ఇవి దేశమంతా ఉన్నాయి. ఒక 80 నియోజకవర్గాలు బీజేపీకి మేలు చేశాయని విఎఫ్డి చెప్పింది. ఏపీలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో దీని ప్రభావం పడుండొచ్చు. కానీ అసలు ఫలితమే మారైపోతుంది. ముఖ్యమంత్రి మారిపోతారు, ఎన్నికలు వచ్చేస్తాయి. ఇలాంటి ఆత్మసంతృప్తి కోసం ఇట్లాంటి మాటలు చెప్పుకోవటం అనేది అది సరికాదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ పత్రికలో ఈ తీర్పు మొత్తం ఇలాంటిదే అని వాళ్ళు రాసేసుకుంటున్నారు రోజు. అవకతవకలు ఉన్నమాట నిజం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారంటే అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చంద్రబాబు వేసిన కేసును ఉటంకించారు. చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో చంద్రబాబు వేసిన కేసు ఏది ఈవీఎంలు సరిగ్గా లేవు మోసమని. కాబట్టి ఓడిపోతే ఈవీఎంల తప్పు, గెలిస్తే మాకు గొప్ప అంటే అది కుదరదు కదా. కానీ అవకతవకలు ఉన్నాయో లేదో తేలాలి. అది బాలినేని శ్రీనివాసరెడ్డితో తేలుతుంది అనుకున్నాం. కానీ 19వ తారీఖున అది కూడా అస్తవ్యస్తంగా మార్చారు. అది ఇప్పుడు వాయిదా పడింది. హైకోర్టు 27 అనుకుంటా వాళ్ళు తీర్పు చెప్తా ఉన్నారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి 2 నిజం, అవకతవకలు నిజం, పగటి కళలు అబద్ధం. ఓకే సార్, ఏంటి అక్రమ నిర్మాణాలపై హైడ్రా అంటే రెచ్చిపోతున్నారు సార్ వైసీపీ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కనీసం నేను బ్యాలెన్స్గా అది ఇది 2 ఉన్నాయని చెప్తుంటే కూడా దీన్ని తీసుకోకుండా వెంటనే ఇంకా అయిపోతుంది అని కాదని జగనే చెప్పాడు కదండి. 70 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల మీద అసంతృప్తి ఉంది. ఎప్పుడు చెప్పాడండి? ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి మన వాళ్ళ మీద అసంతృప్తి. ఇదంతా ఏమైపోయింది? అంతా అదృశ్యమైపోయిందా? అవును. కాబట్టి ఏదో గెలవాల్సిందంతా ఏదో ఇక్కడి నుంచి హైజాక్ చేశారు. హైజాక్ సమస్య కాదు కానీ అవకతవకలు నిజం. ఓకే.